మీటీవీ న్యూస్ కి స్వాగతం. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి సామర్థ్యంతో ఎక్కువ లాభదాయకమైన ఆయిల్ ఫామ్ తోటల పెంపకం వైపు రైతులు దృష్టి సారించాలని హార్టికల్చర్ హెచ్ఓ సంతోష్, ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ కృష్ణ అన్నారు. బుధవారం నాడు కొల్చారం రైతు వేదికలో మెదక్ జిల్లా ఉద్యానవన శాఖ తరపున బంగారు జీవితానికి బాటలు వేసే ఆయిల్ ఫామ్ పంటపైన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ కొల్చారం మండల ఫీల్డ్ ఆఫీసర్ సుజాత, ఏఈఓ వినతి, భవానీ, రైతులు ముత్యంగారి సంతోష్, జూలకంటి సంగమేశ్వర్, నింగొల్ల చెన్నయ్య, నింగొల్ల కిష్టయ్య, సంజీవరావు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మనకు 3 years తర్వాత ఎయిర్ అనేది పైననే ఉంటుంది కదా, మనం పోయి పైననే ఉంటుంది. కల్టివేషన్ చేసినప్పుడు సరిపోతుంది, పదును ఆ తడి ఉంటే సరిపోతుంది. మనం మరీ ఎక్కువ నీళ్ళు ఇస్తే ఏంటంటే చెట్లు మనం ఇచ్చిన ఎరువులు తీసుకునే వేర్లు 1 మీటర్ వరకే ఉంటాయి అన్నమాట. నీళ్ళు ఎక్కువ ఇస్తే ఏంటంటే దాంట్లో ఎరువులు వేసిన దాంట్లో ఉన్న సారం అంతా ఆ మీటర్ కంటే కిందికి వెళ్ళిపోయాయి అనుకోండి, మళ్ళీ మనం చెట్టు తీసుకోదు. కాబట్టి ఈ చెట్టుకు వేర్లన్నీ మనకు 4-5 సంవత్సరాల వరకు ఒక 3 ఫీట్ల వరకే ఉంటుంది అన్నమాట, పైన ఉంటుంది. కాబట్టి ఆ పక్కన ఏదైతే మంటలు కట్ చేసినవి ఉంటాయో ఆ ఎరువులు ఏంటంటే ఆ వేర్ల పైకి మనము దగ్గరికి చేర్చుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే చెట్టుకు మన అగ్రికల్చర్ ఆఫీసర్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కొల్చారం నియోజకవర్గం మేడం గారికి, అదేవిధంగా నర్సాపూర్ డివిజన్ హార్టికల్చర్ ఆఫీసర్ సంతోష్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. సో ఫస్ట్ ఏంటంటే రైతులకు నేను ఆల్రెడీ రైతులు ఒక 4-5 మెంబర్స్ వచ్చారు. అందులో వచ్చినటువంటి రైతులు ఆల్మోస్ట్ 70 to 80గా పెరుగుతుందా లేదా, ఆయిల్ పామ్ను గ్రో చేయాలని నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 16 నెలలు అవుతుంది. అంటే ఈ 16 నెలల్లో కంపెనీ యొక్క బాధ్యతలు ఏమేమి జరిగినాయి అంటే, రైతులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని అడగండి, మీరు చెప్తారు. ఫస్ట్ కంపెనీ చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే, చట్టబద్ధతికి లోబడినటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు రైతులకు సలహాలు, సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వాలి, నాణ్యతమైన మొక్కలు ఇవ్వాలి, దాంతోపాటు బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకోవాలి. వాళ్ళు పెంచే విధానం నుంచి 30 నుంచి 35 సంవత్సరాల వరకు ఓన్లీ ఆ సలహాలు కానీ వాళ్ళు ఆయిల్ పామ్ కంపెనీ స్టాఫ్ ఆధ్వర్యంలో రైతులకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మా కంపెనీ యొక్క బాధ్యత. గవర్నమెంట్ వాళ్ళకి బాధ్యత ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అంటే ఉద్యానవన శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆయిల్ పామ్ తోటలో సబ్సిడీ రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఎలా కన్నారు ఆ రాయితీ వివరాలు ఆల్రెడీ సార్ చెప్పారు. ఆ రాయితీలు ఇచ్చి పంట యొక్క మేనేజ్మెంట్ కావాల్సినటువంటి సబ్సిడీ ఏదైతే ఉంటుందో ఆ సబ్సిడీ ఇచ్చుకుంటూ